నమస్కారం. శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన రోజు. లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టి సింహద్వారం నుంచి మీ ఇంట్లోకి ప్రవేశించి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలంటే, చిరకాలం ధనానికి లోటు లేకుండా ఉండాలంటే మంత్రశాస్త్రంలో చెప్పబడిన 2 ప్రత్యేకమైనటువంటి మంత్రాలు రోజు 108 లేదా 54 లేదా 21 సార్లు పఠించుకోవాలి. అలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టి మీ ఇంట్లోకి ప్రవేశించి స్థిరంగా నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. చిరకాలం డబ్బుకు లోటు ఉండదు. ఆ 2 మంత్రాలు ఏంటంటే, ఓం కమలవాసిన్యై నమః మొదటి మంత్రం, ఓం భువనేశ్వర్యై నమః ఇది రెండో మంత్రం. ఈ 2 మంత్రాలు ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు పఠిస్తూ ఉంటారో ఆ ఇంటికి స్వయంగా లక్ష్మీదేవి వచ్చి తలుపు తట్టి సింహద్వారం నుంచి లోపలికి ప్రవేశించి స్థిరంగా నివాసం ఏర్పాటు చేసుకుంటుందని మనకు మంత్రశాస్త్రంలో చెప్పారు. అలాగే పరిహార శాస్త్రంలో కూడా 101 రూపాయి బిళ్ళలకు సంబంధించి ఒక పరిహారం ఉంది. ఆ 101 రూపాయి బిళ్ళల పరిహారం చేస్తే స్థిరలక్ష్మి అనుగ్రహం ఉంటుంది, చిరకాలం డబ్బుకు లోటు ఉండదు. ఆ 101 రూపాయి బిళ్ళల పరిహారం ఏంటంటే, శుక్రవారం రోజు ఒక రాగి పళ్ళెంలో కానీ ఒక ఇత్తడి పళ్ళెంలో కానీ మీ పూజా మందిరంలో 101 రూపాయి బిళ్ళలు ఉంచండి. ఆ 101 రూపాయి బిళ్ళల మీద ప్రమిద ఉంచి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. అలా దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం దగ్గర పరవాన్నం కానీ కట్టె పొంగలు కానీ నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత 5 ముత్తైదవులను ఇంటికి పిలిచి ఆ 5 ముత్తైదవులకి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, ఆకుపచ్చ రంగు రవిక వస్త్రము ఉంచి తాంబూల వాయనం ఇవ్వండి. ఆ తర్వాత ఇంట్లో అమ్మా నాన్న ఉంటే అమ్మా నాన్నలు, అత్తమామలు ఉంటే అత్తమామలు, వాళ్ళకి తీపి పదార్థాలు మీ చేత్తో ఇవ్వండి. ఇలా 6 శుక్రవారాలు చేయాలి. ప్రతి శుక్రవారము కూడా రాగి పళ్ళెంలో ఇత్తడి పళ్ళెంలో 101 రూపాయి బిళ్ళలు పోసి ఆ రూపాయి బిళ్ళల మీద దీపం వెలిగించాలి. అక్కడ నైవేద్యం సమర్పించాలి. ఆ తర్వాత ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి. తర్వాత తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ వాళ్ళకి తీపి పదార్థాలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. ప్రతి వారము అవే 101 రూపాయి బిళ్ళలు వినియోగించుకోవచ్చు. 6 శుక్రవారాలు పూర్తయిపోయిన తర్వాత 6వ శుక్రవారం ఈ 101 రూపాయి బిళ్ళలు పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయం హుండీలో వేయండి. లేదా మీరు ధనం దాచుకునే బీరువాలో అయినా దాచిపెట్టుకోండి. కానీ 6వ శుక్రవారం ఏం చేయాలంటే, ఎవరైతే ఈ దీపం వెలిగిస్తున్నారో ఆ దీపం వెలిగించే వాళ్ళు వాళ్ళ బరువు ఎంత ఉంటుందో అంత బరువు ఉన్నటువంటి బియ్యాన్ని అమ్మవారి ఆలయంలో అన్నదాన నిమిత్తమై ఇవ్వాలి. అలా ఇస్తే జన్మల దరిద్రాలన్నీ తొలగిపోతాయి. లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టి సింహద్వారం నుంచి ప్రవేశించి స్థిరంగా మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. చిరకాలం తరతరాలకు డబ్బుకు లోటు ఉండదు. చాలా శక్తివంతమైనటువంటి పరిహారంగా ఈ 101 రూపాయి బిళ్ళల పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే మంగళవారం కానీ శుక్రవారం కానీ గురువారం కానీ శ్రీ మహాలక్ష్మీదేవిని గంధం రాసిన మల్లెపూలతో పూజిస్తే కూడా స్థిరలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. మల్లెపూలను గంధంలో ముంచి ఆ గంధంలో ముంచిన మల్లెపూలతో లక్ష్మీదేవిని పూజిస్తూ లక్ష్మీదేవికి బెల్లము ఆవు పాలతో కలిపి తయారు చేసినటువంటి పదార్థ నైవేద్యం పెట్టి దాన్ని అందరికీ పంచిపెట్టి మీరు కూడా ప్రసాదంగా స్వీకరించండి. దీనివల్ల స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా సులభంగా పాత్రలు కావచ్చు. ఈ విధి విధానాలు పాటించండి. స్థిరలక్ష్మి అనుగ్రహం వల్ల చిరకాలం డబ్బుకు లోటు లేకుండా ఉండండి. మంత్రశాస్త్రపరంగా లక్ష్మీదేవి తరతరాలు మిమ్మల్ని అనుగ్రహించాలంటే ఏ 2 శక్తివంతమైనటువంటి మంత్రాలు ప్రతిరోజు జపించుకోవాలి ఇంకొకసారి చూద్దామా మరి. ఓం కమలవాసిన్యై నమః, ఓం భువనేశ్వర్యై నమః ఈ 2 మంత్రాలు జపించుకోండి. స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కండి. స్వస్తి.